నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంత పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అయితే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు అందరూ కలిసి కూడా సింగపూర్ పర్యటనకి అయితే వెళ్ళబోతున్నారు. ఎందుకంటే మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చూసుకుంటే మనకి కంపెనీలు కావాలి, అలాగే ఉద్యోగ కల్పన అనేది జరగాలి. సో అందుకోసం మరి వెళ్తున్నారు. సో ఈ పర్యటన గురించి మీరేమని చెప్తారు? ఇక్కడ ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందులో కూటమి ప్రభుత్వంతో కలుపుకొని వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఓకే. ఇంకొక వైపు చూస్తుంటే మెట్రో పరుగులు పెట్టబోతుందని వింటున్నాం. ఇంకో వైపు చూస్తుంటే రైతులు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళది చూస్తున్నారు. అంటే ఒక నాయకుడు ఈ రోజున సింగపూర్ వెళ్తున్నాడా లేకపోతే ఇంకో వేరే దేశం వెళ్తున్నాడా అని చెప్తున్నారే తప్పించి వీళ్ళేం మాట్లాడుతున్నారంటే వెళ్ళి తిరిగి వస్తున్నారు, ఏం కంపెనీలు తీసుకురావట్లేదని. కానీ ఇక్కడ చూస్తుంటే ఒక కంపెనీల కోసమే కాదు, అక్కడున్న ఏదైతే వాళ్ళ దగ్గర సంస్థలు ఏ విధంగా నడపబడుతున్నాయి, అక్కడున్న స్టార్టప్ కంపెనీలు ఎలా ఉంటున్నాయి, అక్కడ ఒక బిజినెస్ రోడ్ షో కూడా జరగబోతుంది సింగపూర్లో. అది కూడా అక్కడ నిర్వహణలో ఆయన కూడా పాల్గొనటం జరగబోతుంది. అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రోజున ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అంటే దానికి ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా, అదేవిధంగా ఐటీ మినిస్టర్గా ఉన్నారు లోకేష్ గారు విద్యా వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో చూస్తున్నాం. మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి పేదల కోసం ఈ రోజున ఆయన ఒక బిజినెస్ లేకపోతే అక్కడున్న పెట్టుబడులు వచ్చేవాళ్ళు, మరి ఇక్కడున్న యువతకు ఉద్యోగ కల్పన చేసేవాళ్ళు, మంచి మంచి సంస్థలు నెలకొల్పే వాళ్ళ కోసమే ఈ రోజున వెళుతున్నారా అంటే P4 అని చెప్పేసి బంగారు కుటుంబాలు, వాళ్ళకి కొంతమంది ఎవరైనా అడాప్ట్ చేసుకొని వాళ్ళ మంచి ఆలనా పాలన చూసుకొని ఆ పిల్లలకి మంచి చదువు చెప్పించే వాళ్ళు కావాలి అని చెప్పేసి చూస్తున్నారు. దానికోసం కూడా అక్కడున్న మన ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక పిలుపునివ్వే ప్రయత్నం ఈ రోజున జరగబోతుంది. ఎప్పుడైతే బాబు గారు అక్కడికి వెళ్ళబోతున్నారో ఈ రోజున ఖచ్చితంగా ఈ రోజున కొన్ని అంటే ఒక్కదాని కోసం కాదు, అంటే ఈ రోజున వెళ్ళామా ఏదో ఉద్యోగాలు అడిగామా వచ్చామా అన్నట్లు కాకుండా గతంలో కూడా మనం ఆయన అభివృద్ధి ఎలా చేస్తాడు, మరి అదేవిధంగా యువతని ఏ విధంగా ప్రోత్సహిస్తాడు, యువత కోసం ఎలాంటి ఆలోచన చేస్తాడు అంటే ఏఐ చూసాం. అంటే ఐటీ నుంచి ఆయన ఏఐ వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏ విధంగా కొనసాగిందో చూసాం. మరి అదేవిధంగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఇక్కడ ఆయన కూడా చూసాం. అంటే వైజాగ్లో వీళ్ళు ఫస్ట్ ఇక్కడ మనం బాబు గారు లోకేష్ గారు ఇద్దరు కలిసి వెళుతున్నారు, అక్కడికి ఏం జరుగుతుంది, గతంలో కూడా వాళ్ళు వెళ్ళారు కొన్ని దేశాలకి, మరి అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చారని వింటూ ఉన్నా కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ పార్టీ గురించి మాట్లాడుకోవాలంటేనే పెద్ద తలనొప్పి వస్తుంది. అంటే ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎలాంటి ఆరోపణలు అక్కడ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారంటే గతంలో కూడా విన్నాం, వెళ్ళారు వచ్చారు ఏదో చేశారు అన్నట్లుగా. కానీ అక్కడ 0 డిగ్రీలో కూడా మరి ఆయన స్వెటర్ లేకుండా ఆయన నార్మల్ ఏ డ్రెస్ వేసుకుంటారో అదే డ్రెస్లో మనకు కనిపించారు. మరి పక్కనున్న ఆయన ఎవరైతే లోకేష్ గారు కానివ్వండి, ఇంకొక ఎర్రన్నాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు ఆ అబ్బాయి కానివ్వండి, వాళ్ళందరూ కూడా జర్కిన్లు స్వెటర్ లాంటివి యూజ్ చేసి కొంచెం ప్రొటెక్ట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఒక దృఢ సంకల్పం ఉన్న నాయకుడుగా మరి ఆ సంకల్ప బలంతో ఆయన ఏ విధంగా చలి కాదు వర్షం కాదు ఎక్కడైనా సరే మనకు కావాల్సింది ఏంటి, మన ధ్యేయం అంటే అనే లక్ష్యంతో, అంటే పక్షి కన్ను మాత్రమే కనిపించాలి నీకు, మనం వింటూ ఉంటాం భారతంలో, ఆ విధంగా వెళ్ళే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందాడు. ఈ రోజున ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది, భారతదేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపిస్తుంది. మరి అలాంటి సమర్థవంతమైన నాయకుడు ఈ రోజున సింగపూర్ వెళ్ళబోతున్నారు అంటే నిజంగా ఇక్కడ ఉన్న యువత ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఉద్యోగాలు లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి ఈ రోజున ఏదో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పటం కాదు, అంతకు మించి ఉద్యోగాలు ఖచ్చితంగా వాళ్ళకి భరోసా కల్పన చేస్తున్నారు, చేయబోతున్నారు అనేది ఒక ధీమా అయితే మనకి ఈ రోజున కనిపిస్తుంది. అయితే 2014 నుంచి 19 హయాంలో CBN గారి హయాంలో వచ్చారు ఎవరైతే ఈ యొక్క సింగపూర్ నుంచి కొన్ని కంపెనీలు పెట్టుబడి పెడతానికి వచ్చారు అమరావతి. అయితే తర్వాత 2019 నుంచి 24 జగన్ గారి హయాంలో మరి సింగపూర్ పెట్టుబడులు అన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయి అంటే ఏమని చెప్తారు? ఇక్కడ మళ్ళీ కూడా వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ గురించి ప్రస్తావన చేసుకోవాల్సిన పని. ఎందుకు ప్రస్తావన అంటే 2019 నుంచి 24 వరకు జగన్ ప్రభుత్వం రాజ్యం ఏలింది. అంటే రోజా డైలాగ్ ఒకటి ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికి కూడా ఎట్లాంటి కష్టం వచ్చినా సరే జగన్ కంటే ముందు గన్ వస్తుంది అని చెప్పింది. ఆ గన్ ఎలా వచ్చింది అంటే లూలు మహల్ పోయింది, అమర్ రాజా పోయింది, మరి చూస్తే తర్వాత చాలా కియా పోయింది, ఇంకా ఏ సంస్థలను కూడా వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే గన్ పాయింట్ పెట్టి చచ్చినట్టు మేము చెప్పిన దగ్గర మీరు కంపెనీ పెట్టాలి, మేము చెప్పినట్లు షేర్లు ఇవ్వాలి, మేము చెప్పిన వాళ్ళకి జాబులు ఇవ్వాలి, టెండర్లు మేము వేస్తే మీరు
స్వీకరించేటట్లుగా. వాళ్ళు టెండర్లు వేయడానికి కూడా వాళ్ళకి లేదనమాట. అంత దౌర్జన్యం చేసిన వీళ్ళు వాళ్ళని గన్ పాయింట్ పెట్టి భయపెట్టి తెలంగాణకు తరిమి కొట్టారు. ఎందుకంటే కేసీఆర్ ఈయన ఇద్దరు కూడా కేసీఆర్కి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయం. తోడు దొంగలు అనమాట, రాహుకేతులు అనమాట. ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే 2 తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేశారు. అందుకని ఏ కంపెనీలు కూడా ఎక్కడ ఈ రోజున సింగపూర్ వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, ఇంకో దేశం వెళ్ళినా కూడా వీళ్ళకి వచ్చే ఎదురయ్యే ఇబ్బందులు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమంత్రి వెళ్ళనివ్వండి, లేకపోతే ఒక ఐటీ మినిస్టర్ వెళ్ళనివ్వండి, లేకపోతే ఒక విదేశాంగ మంత్రి ఎవరు వెళ్ళినా కూడా ఎట్లాంటివి ఎదుర్కొంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో మేము కంపెనీలు పెట్టాలంటే మీరు ఇచ్చే భరోసా 2029 మళ్ళీ మీరే వస్తారా, జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటేనే మేము వస్తాం అంటే ఇంకా ఏ విధంగా విసిగి వేసారిపోయి ఉన్నారు. అంటే అభివృద్ధి జరగదు అంటే ఇక్కడ మనం కూడా ఇప్పుడు బాబు గారు వెళ్తే ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా ఇదిగో మీకు ఇట్లాంటి అక్కడున్న వస్తువులు ఇవి ఉన్నాయి, అక్కడ ఇట్లాంటి మంచి సదుపాయాలు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి యువత ఉన్నారు, ఈ విధంగా కొత్త ఐటీ నుంచి మనం ఈ రోజున వరకు ఏ విధంగా ప్రవేశపెట్టబోతున్నాం, మరి మీకు ఈ విధంగా ఈ భూమిని ఇంతకిస్తాం లీజ్కి, కాబట్టి మీరు ఇక్కడ కంపెనీలు పెట్టుకోవచ్చు, మేము ఈ లీజ్కి ఇచ్చేది ఎందుకు ఇస్తున్నాం అంటే మీరు రేపు మా యువతకి ఇంతమందికి మీరు ఉద్యోగ భరోసా ఇవ్వాలి అంటే గతంలో వాళ్ళు ప్రచారం చేశారు రూపాయికి ఇడ్లీ కూడా రాదు 99 పైసలకి భూములు కట్టబెట్టారని. కానీ ఇచ్చింది ఎవరికి భూముల్ని, అదేం రూపాయికి వాళ్ళ ఇచ్చింది టాటా కంపెనీకి, వీళ్ళు ప్రచారం చేసింది ఉర్సా అనే కంపెనీకి ఇచ్చారని. ఎంత దారుణం, ఎంత నీచం, ఎంత నికృష్టమైన పార్టీ అంటే అది. అంటే యువతని బాగు చేసే దిశగా వెళుతున్నా కూడా ఓర్చుకోలేదు. మీరు అంటున్నట్లుగా 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందంటే ఇదే జరిగింది. గన్ 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 ప్రభుత్వం అక్కడ పరిపాలన చేసింది కాబట్టి ఆ గన్ పాయింట్ పెట్టి బ్రతికితే బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకోవచ్చు, లేకపోతే బలుసాగు దినైనా బతకొచ్చు అనే సామెతను గుర్తు చేసుకుని అక్కడ వాళ్ళు అక్కడ కంపెనీలు తీసుకొని పారిపోయారు. అయితే మా హయాంలో కూడా కంపెనీలు వచ్చాయి, మేము కూడా ఉద్యోగాలు ఇచ్చాము అని వైఎస్ఆర్సీపీ తరపు నుంచి నాయకులు కావచ్చు, జగన్ గారు కూడా చాలాసార్లు వ్యాఖ్యానించారు కదా. ఫిష్ ఆంధ్ర అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీ. ఫిష్ ఆంధ్రాలో మరి ఏ పొద్దు అనుకోలేదబ్బా ఇంత మంచి రొయ్యలు దొరుకుతాయని, ఇంత మంచి చికెన్ దొరికిద్దని, ఇంత మంచి మటన్ దొరికిద్దని. ఇది ఆయన తెచ్చిన కంపెనీలు యువతకి. చూసాం కదా వాళ్ళ ఐటీ మినిస్టర్ ఏం చేశాడో, అక్కడికి వెళ్తే చలేస్తే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి స్నానాలు చేయలేమని చెప్పుకోలేము, కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పిల్ల అవ్వాలి, అది పెద్దదవ్వాలి అని చెప్పేసి కోడిగుడ్డు కబుర్లు చెప్పిన ఆ గుడ్డు మినిస్టర్ ఎక్కడున్నాడో ఒకసారి వెళ్ళి వెతికి పట్టుకొస్తే ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎవరికి వీళ్ళు ఈ రోజున కంపెనీలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళు చేసింది ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ అని వింటున్నాం. క్వాంటమ్ వ్యాలీ తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, ఫిష్ ర్యాలీ తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి అది వాళ్ళు తెచ్చింది. ఆ ఫిష్ ర్యాలీ తెప్పించి ఏమీ లేదు, పొద్దు అనుకోలేదప్ప మా దరిద్రం 2019 నుంచి 24 వరకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతోమందిని చూసాం, వేలు నరుక్కున్న వాళ్ళని చూసాము, వాళ్ళతోటి పోరాడలేక వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకున్న వాళ్ళని చూసాము. ఇలా ఉండిద్ది వాళ్ళు తెచ్చిన కంపెనీలు, వాళ్ళు తెచ్చిన ఉద్యోగాలు. యువతని గంజాయి వైపు, గంజాయి బిజినెస్ చేయించి గంజాయి మత్తులో తూలనాడేలా చేసి వీళ్ళు చేసిన విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసమే వీళ్ళు చేసిన బిజినెస్. అదైతే ఖచ్చితంగా చెప్పు. అయితే అమరావతి క్వాంటమ్ వ్యాలీకి పనికిరాదు, ఆక్వా వ్యాలీగా పనికొస్తుందని అంటున్నారు కదా కేతిరెడ్డి గారు, అట్లా అలా చూస్తారు దాన్ని. కేతిరెడ్డి చెరువులన్నీ కబ్జా చేశాడు, దాంట్లో చేపలను పట్టుకోవడానికి తప్పించి దేనికి పనికిరాదు ఆయన చెప్పే మాటలు. ఆల్రెడీ వాళ్ళు సృష్టించారు కదా 2019 నుంచి, అదే కదా ఆ ఫిష్లు పట్టుకోవటాలు, వలే ఇస్తాము, చేపలను ఇవ్వము, లేకపోతే బుట్టలు ఇస్తాము, తట్టలు ఇస్తామని. వీళ్ళు లేచింది ఏదో గుడ్ మార్నింగ్ చెప్పుకుంటా తిరక్క, ఆయనకి ఎందుకు ఈ మాటలన్నీ గుడ్ మార్నింగ్ చెప్పుకొని తిరిగి ఆయనకి ఆ క్వాంటమ్ వ్యాలీ ఏంటి, మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు విదేశాలకి, అక్కడి నుంచి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి అవి ఏదైనా తెలిస్తే మాట్లాడవచ్చు. ఇంకా ఈయన కూడా అక్కడ పొద్దున్నే వెళ్ళి మీరేమి ఇడ్లీ ఈ రోజున మీరు రాగి ఇడ్లీ వండుకున్నారా, మీరు సాంబార్ పెట్టుకున్నారా, ఈ మాట్లాడమంటే మాట్లాడతాడు ఫోటోకు ఫోజులు ఇచ్చుకుంటా. మరి ఏంటి వీళ్ళు కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని అనేంత ఇదికి వాళ్ళు ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా గతంలో చేసింది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని అతి త్వరలో ఆయన కూడా కేతిరెడ్డి కూడా ఎట్లాంటి పనులు చేశారో అక్కడ అతి త్వరలోనే తెలుస్తాయి. ఆయన కూడా మరి ఇప్పుడు ఎవరెవరైతే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తున్నారో ఆయన కూడా వెళ్తారు. అయితే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం హయాంలో ఉద్యోగ కల్పన అనేది జరుగుతుందా? ఖచ్చితంగా. దానికి నిదర్శనం ఈ రోజున తెలంగాణ. ఎందుకంటే ఒకప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 90sలో ఎన్నో కళాశాలలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతుంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా వెక్కిరించారు.
చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఈ రోజున చూస్తున్నాం కొన్ని లక్షల మంది ఉదయం పూట మనం చూస్తూ ఉంటే మార్నింగ్ టైంలో ఆ మెట్రోలో వెళ్ళే వాళ్ళని కానివ్వండి, బై రోడ్డు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఎంతమంది సాయంకాలం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే హైటెక్ సిటీలో ఆ బిల్డింగులన్నీ కూడా మనం తెలంగాణలోనే ఉన్నామా, 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేది, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేశారు, ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇవ్వమంటే వాళ్ళు రాజకీయ నాయకులతో మాకు పని లేదన్నారు. మరి అదే బిల్ గేట్స్ మరి ఈ రోజున ద బెస్ట్ పొలిటీషియన్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు నా బెస్ట్ ఫ్రెండ్ అని మొన్న కూడా ఏపీ సీఎం అయ్యాక లెటర్ రాశారు వాళ్ళు. అది ఆయన ఘనత. ఎందుకంటే ఒక ఘన చరిత్ర ఉన్న వ్యక్తి ఆయన. మరి అట్లాంటి ఘన చరిత్ర ఉన్నది జగన్మోహన్ రెడ్డికి. ఘన చరిత్ర ఉన్న వాళ్ళ చరిత్ర ఎలా ఉండిద్ది, ఘన చరిత్ర ఉన్న నాయకుడి చరిత్ర ఎలా ఉండిద్ది అంటే రేపు ఖచ్చితంగా తెలంగాణ ఈ రోజున ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్ కూడా అంతకి 100 ఇంతలు తీర్చిదిద్దుతారనేది ఈ రోజున మనం 100% చెప్పుకోవచ్చు. అయితే చివరిగా సింగపూర్ పెట్టుబడులు మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి వస్తాయా, అది అమరావతికి వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయి అని అంత భరోసాగా చెప్తున్నాం అంటే వెళ్ళే నాయకుడు ఎవరు, ఖచ్చితంగా వాళ్ళని ఒప్పించి తీసుకురాగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు వెళ్ళబోతున్నారు. వీళ్ళకి ఆ సామర్థ్యం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ చేత ఒప్పందాలు చేసుకొని వస్తారు. ఇక్కడ యువతకి మంచి ఉద్యోగ కల్పన కల్పిస్తారు. అదేవిధంగా మళ్ళీ కూడా ఘన చరిత్ర ఉన్న నాయకుడుగానే మళ్ళీ 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తూ ఉన్నారు. మరి అదే మనం మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే ఆయన ఆలోచన, ఆయన అనుభవం అవన్నీ మాకు కావాలి. మేము అనుభవం లేదు, మాకు ఆలోచన తక్కువ, కాబట్టి మేము ఆయన దారిలో నడవాలి అని చెప్పుకున్నారు కదా. అది ఖచ్చితంగా 10 సంవత్సరాలు అయితే ఈ ఘన చరిత్ర ఉన్న నాయకుడే ఉంటాడు. ఆ ఘన చరిత్ర ఉన్న నాయకుడిని మాత్రం రానివ్వబోం అని ప్రజలే గట్టిగా చెప్తున్నారు. కాబట్టి చక్కగా వాళ్ళు ఏదైతే ఈ రోజున కంపెనీలు రావాలనుకుంటున్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చి చక్కగా వాళ్ళ సంస్థలు ఇక్కడ నెలకొల్పుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.